ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా పేరున్న తాజ్మహల్ నిజంగా ఒక శివాలయమా? ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన సమాధి. ఈ ప్రశ్నలు చాలా కాలంగా జనం మనసుల్లో ఉన్నాయి. అనేక పిటిషన్లు, కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నాయి. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో దీనిపై వాదనలు ఎలా జరుగుతున్నాయి? పురావస్తు శాఖ అధికారుల వాదనలేంటి? చరిత్ర ఏం చెబుతోంది? ఈరోజు మనం ఈ అంశాలపైన లోతుగా పరిశీలిద్దాం. తాజ్మహల్ చరిత్ర, దాని చుట్టూ ఉన్న రహస్యాలు, కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు, అప్పట్లో అసలు ఏం జరిగిందనే విషయాలను వివరంగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే తాజ్మహల్ తేజో మహాలయ అనే శివాలయమా? అసలు ఆ తేజో మహాలయ అనే పేరు చరిత్రలో ఉందా? ఈ అంశంపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ మొత్తం వివాదానికి మూలం 2015లో ఆగ్రాలో దాఖలైన ఒక కేసు. తాజ్మహల్ నిజానికి తేజో మహాలయ అనే శివాలయం అని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ విషయంపైనే ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఒకప్పుడు సుప్రీంకోర్టులో కూడా దీనిపై చర్చ జరిగినప్పటికీ ప్రస్తుతం ఈ కేసు అలహాబాద్ హైకోర్టు పరిధిలో ఉంది. పిటిషనర్లో ఒకరైన హరిశంకర్ జైన్, ఇతర పిటిషనర్లు తాజ్మహల్ను సర్వే చేయాలన్న తమ అభ్యర్థనను ఆగ్రా కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇక తాజ్మహల్ ఆవరణలో హిందువులకు దర్శనం, పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 25 ప్రకారం ఇది తమ ప్రాథమిక హక్కు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, భారత పురావస్తు శాఖ రెస్పాన్స్ని అలహాబాద్ హైకోర్టు కోరింది. తాజ్మహల్ లోపల తనిఖీలు, సర్వే నిర్వహించాలన్న పిటిషనర్ల అభ్యర్థన పైన కోర్టు ఇప్పుడు కీలకంగా విచారణ కూడా చేపడుతోంది. మరి ఈ వివాదంపై చరిత్ర ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం. భారత పురావస్తు శాఖ మాత్రం ఒకే వాదనపై నిలకడగా ఉంది. తాజ్మహల్ అనేది మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఒక సమాధి అని ఏఎస్ఐ చెబుతోంది. తాజ్మహల్ శివాలయం అన్న వాదనలు కేవలం ఊహాజనితం మాత్రమే అని పురావస్తు శాఖ అధికారులు కోర్టుకు తెలిపారు. తేజో మహాలయ అన్న పేరు కూడా ఆ స్థలంలో ఎప్పుడూ లేదని కూడా వారు బలంగా వాదిస్తున్నారు. అయితే ఒక రచయిత పిఎన్ ఓక్ తన పుస్తకాల ద్వారా తాజ్మహల్ ఒక శివాలయం అన్న సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేశారు. షాజహాన్ జైపూర్ మహారాజా నుంచి అప్పటికే ఉన్న శివాలయాన్ని స్వాధీనం చేసుకొని దానిని సమాధిగా మార్చారని ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు వాదిస్తున్నారు. ఈ రెండు వాదనల మధ్యనే ఇప్పుడు న్యాయ పోరాటం తీవ్రంగా జరుగుతోందనే చెప్పాలి. ఇక ప్రస్తుత పరిణామాలను కనుక పరిశీలిస్తే అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్ పైన విచారణ అనేది కీలక దశకు చేరుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కోర్టు నోటీసులు పంపింది. ఒక కట్టడం నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం, దాని చారిత్రాత్మక నేపథ్యాన్ని నిర్ధారించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చే తీర్పు చాలామందికి, ముఖ్యంగా చరిత్రకారులకు ఇక్కడ ఆసక్తిని కలిగిస్తుంది. తాజ్మహల్ చుట్టూ ఉన్న ఈ చిక్కుముడిని విప్పడానికి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది చూడాలి. పిటిషనర్ల వాదనలు, పురావస్తు శాఖ సమర్పించిన ఆధారాలు, చారిత్రాత్మక పత్రాలు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం ఒక నిర్ణయానికి రాబోతుంది. ఈ తీర్పు దేశంలో ఇలాంటి ఇతర చారిత్రాత్మక కట్టడాల విషయంలో కూడా భవిష్యత్తులో ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. ఇలాంటి పిటిషన్లు కేవలం తాజ్మహల్ పైనే కాదు, దేశంలోని ఇతర చారిత్రాత్మక కట్టడాలపై కూడా దాఖలవుతున్నాయి. వాటి మూలాలు, నిర్మాణంపై కూడా కొత్త వివాదాలు సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు మథురాలోని షాహీ ఈద్గా మసీదు, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయంలోనూ ఇలాంటి వాదనలే వినిపించాయి. ప్రతి పౌరుడికి తమ విశ్వాసాన్ని ఆచరించే హక్కు ఉన్నప్పటికీ కూడా చారిత్రాత్మక కట్టడాల విషయంలో మాత్రం శాస్త్రీయ చారిత్రక ఆధారాల ప్రామాణికతను నిలబెట్టడం కూడా అంతే ముఖ్యం. అలహాబాద్ హైకోర్టు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతోంది, పురావస్తు శాఖ ఎలాంటి ఆధారాలతో తమ వాదనలను బలోపేతం చేస్తుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మొత్తంగా
తాజ్మహల్ శివాలయమా లేక సమాధ అన్న ఈ వివాదం దశాబ్దాల తరబడి కొనసాగుతోంది. అలహాబాద్ హైకోర్టులో ప్రస్తుతం జరుగుతున్న ఈ విచారణ ఈ చిక్కుముడిని విప్పేందుకు ఒక కీలకమైన అవకాశంగా చెప్పాలి. కోర్టు అన్ని పక్షాల వాదనలు విని చారిత్రాత్మక ఆధారాలను పరిశీలించి ఒక పారదర్శకమైన తీర్పును వెల్లడించను. ఇది దేశ చరిత్రకు, చారిత్రక కట్టడాల పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపుతుంది. ప్రస్తుతానికి తాజ్మహల్ చుట్టూ ఉన్న ఈ మిస్టరీ కొనసాగుతోంది. కోర్టు తీర్పు కోసం మనం కూడా ఎదురు చూద్దాం.